తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి ప్రత్యేకమైన లేఖలో తిమోతికి ఈ సందర్భాన్ని రాస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే దెసలోనిక ప్రాంతాలలో దేవుని పరిచర్య చేయటానికి అపొస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వ్యతిరేకతలు, కొన్ని భయంకరమైనటువంటి శోధనలు వచ్చినాయి. పౌలు గారికి వచ్చినప్పుడు అక్కడి నుంచి పంపివేయబడతాడు. దెసలోనిక ప్రాంతం నుంచి పంపివేయబడతాడు. అలాంటి సందర్భాలలో ఈ దెసలోనిక సంఘానికి ఎలా సువార్త అందుతుంది, ఈ సంఘం ఎలా బలపరచబడుతుందని బాధపడుతున్నటువంటి సందర్భాలలో తిమోతి గారి యొక్క అమ్మ, అలాగే తిమోతి గారి యొక్క అమ్మమ్మ, వాళ్ళిద్దరూ కూడా ఈ వ్యక్తిని తీసుకొని పౌలు గారి ముందుకు వచ్చారు. పౌలు గారి ముందుకు తీసుకొని వచ్చి, అయ్యా, ఈ మా బిడ్డను మీ దగ్గర పరిచారకుడిగా నియమించుకోండి, పరిచారకుడిగా నియమించండి అని తను మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు పౌలు గారు తేరి చూశాడు. ఎవరి వైపు అంటే తిమోతి వైపు. యవనస్తుడిగా ఉన్నాడు తిమోతి. చూసి ఇతడు మన దగ్గర సేవకు అనగా దేవుని పరిచర్యకు ఉపయోగపడతాడా లేదా, ఇతనిలో విశ్వాసం ఉన్నదా లేదా అని ఒకసారి అతని వైపు చూసినప్పుడు ఆ వ్యక్తి దీనుడుగా మంచి వ్యక్తిగా కనబడ్డాడు. ఇలా ఉన్నాడు. అయితే తన తల్లిని గమనించాడు. తల్లిని గమనిస్తే ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్న ప్రార్థన జీవితాన్ని గుర్తించాడు పౌలు గారు. ప్రార్థన జీవితాన్ని గుర్తించి ఇంత విశ్వాసము, ఇంత పట్టుదల, ఇంత నిరీక్షణ వీళ్ళకి ఎలాగూ రాగలిగింది అని అంటే తిమోతి గారి యొక్క అమ్మమ్మ ద్వారా వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ మంచి ప్రార్థనా పర్రాలు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఆమెలోంచి తన కుమార్తెకు వచ్చింది. తర్వాత తన మనవడైనటువంటి తిమోతికి వచ్చింది. ఈ కుటుంబం అంతా కూడా ప్రార్థన కలిగినటువంటి వారుగా, దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వారుగా ఉన్నతమైన జీవితాన్ని జీవించారు. అప్పుడు పౌలు గారు తిమోతి గారిని స్వీకరించి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ వ్యక్తిని తీసుకొచ్చి పౌలు గారి ముందు నిలబెట్టినప్పుడు సేవకు పనికొస్తాడని ఆలోచన చేశాడు. ఎందుకంటే అప్పటికే ఆ దెసలోనిక ఉన్నటువంటి సంఘానికి సువార్త అందటం లేదని ఈయన చాలా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటించడానికి దెసలోనిక ప్రాంతంలో ఆ సంఘములోకి తిమోతి గారిని పంపించారు. తిమోతి గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాడు. సంఘాన్ని కట్టాడు, సంఘాన్ని స్థిరపరిచాడు. వారి యోగక్షేమాలన్నీ కూడా పౌలు గారికి తెలియచేశాడు. అయితే ఇప్పుడు తిమోతి గారికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాట మనం చదువుదాం. చదవండి. ఇప్పుడు 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపువోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఈ మాట మనకి తెలియచేస్తూ మనకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ వ్యక్తి క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. అది నేను ఉన్నాను అంటున్నాడు. నేను మాదిరిగా జీవించాను అంటున్నాడు. ఇక్కడ రాస్తుందంటే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి, యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే నూతన వ్యక్తులు వస్తున్నారో వారికి అని చెప్తున్నాడు. సంఘములో నడిపించబడే వారికి, ప్రభువుని గుర్తెరగినటువంటి వారికి, ప్రభు ప్రేమేంటో తెలియనటువంటి వారికి
క్రీస్తు గురించి, దేవుని గురించి, ఆయన ఔన్నత్యమును గురించి తెలియనటువంటి వారికి నేను మాదిరికరంగా ఉన్నాను. చెప్పండి, ఎలా ఉన్నాడంట పౌలు గారు? ఆయన అంటున్నాడు, నేను మాదిరికరంగా ఉన్నాను అన్నాడు. ఎవరికి? క్రీస్తును వెంబడించడానికి ఎవరైతే రాబోతున్నారో, సంఘములోకి ఎవరైతే చేర్చబడబోతున్నారో, క్రీస్తుని ఎవరైతే విశ్వసింపబోతున్నారో వారికి మాదిరిగా ఉన్నాను. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నాడు పౌలు గారు? ఎలా చెప్పగలుగుతున్నాడు పౌలు గారు? ఎలా చెప్పగలుగుతున్నాడంటే, పౌలు గారు పూర్తిగా ప్రభువు మీద డిపెండ్ అయిపోయాడు ప్రియులారా. పూర్తిగా ప్రభు మీద ఆధారపడిపోయాడు. ఒకప్పుడు ఎంత భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడో, ఎంత నీచాతి నీచమైన వ్యక్తిగా ఉన్నాడో, ఎంత బాధకరమైన వ్యక్తిగా ఉన్నాడో, సంఘమును దూషించే వ్యక్తిగా, సంఘమును బాధించే వ్యక్తిగా, సంఘ పిల్లలను చంపే వ్యక్తిగా, క్రీస్తుని బాధించే వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా మారిపోయాడంటే, క్రీస్తు ప్రేమ సామ్రాజ్యములోకి మార్చబడ్డాడు ప్రియులారా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అనే తీరులోకి నడిపించబడ్డాడు. అంటే క్రీస్తు మనస్సును, క్రీస్తు స్వారూప్యాన్ని, దేవుని యొక్క ప్రేమను స్వతంత్రించుకోగలిగాడు. క్రీస్తులో నాటబడ్డాడు, క్రీస్తులో స్థిరపరచబడ్డాడు. ప్రతి కదలికలో క్రీస్తు స్వారూప్యాన్ని మాత్రమే చూపించగలిగాడు. అందుకే అంటాడు, మనం ఎలా ఉండాలి? తిమోతి గారితో చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలంటే, రాబోయే వారికి, క్రీస్తు దగ్గరికి నడిపించబడే వారికి మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారు తన ఉద్దేశాన్ని తిమోతి గారితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన, పాపులలో ప్రధాన పాపిని ఎంతగా పోల్చుకున్నాడో అర్థమవుతుంది. నేను కూడా ఒక పాపిని అని సంబోధించాల. చూడండి, పౌలు గారి యొక్క ఉద్దేశము, ఆయన మనస్సు ఓ ప్రత్యేకంగా కనబడుతుంది. అక్కడ చెప్పేటప్పుడు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, వేరొక వ్యక్తిని మళ్ళీ మాదిరి పెట్టలేదు, డైరెక్ట్గా క్రీస్తు తనే పోల్చుకున్నాడు. ఇక్కడ కూడా అంటాడు, పాపులలో నేను కూడా ఒక్కడిని అని సంబోధించలా, డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే ప్రధానమైన పాపిని. మీలో ఎవరైనా నేను పాపిని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరండి, ఒప్పుకోరు. కానీ పౌలు గారు ఒప్పుకున్నాడు కాబట్టి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. అనేక సంఘాలు కట్టడానికి దేవుడు కురిపించాడు. ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. నడిచి వెళుతుంటే అద్భుతాలు జరిగాయి. ఆయన వస్తుంటే దయ్యములు విలవిల్లాడిపోతూ వచ్చాయి. క్రీస్తుకు దగ్గరగా జీవించాడు. క్రీస్తు స్వరూప్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. శ్రమపడ్డాడు, హింసింపబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, నరక యాతన అనుభవించాడు. ప్రభుకు ప్రతిరూపముగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రధాన పాపినైనటువంటి నా పట్ల దీర్ఘశాంతాన్ని దేవుడు చూపించాడు. స్తోత్రం. అనేకులకు మాదిరికరముగా ఉండులాగున, నూతనమైన జనాంగం నా దగ్గరికి వస్తున్నప్పుడు, క్రీస్తు దగ్గరికి నడిపించబడుతున్నప్పుడు, సంఘాల్లో చేర్చబడుతున్నప్పుడు వారికి నేను మాదిరిగా కనబడులాగున దేవుడే కృప సహాయం చేశాడు అని చెప్తాడు. అపోస్తుల కార్యములో కూడా ఓ ప్రత్యేకమైన మాటలు మనకు కనబడతాయి. ఒకసారి ఆ వచనాలు కూడా మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనాలలో సంఘమును గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి పౌలు గారు ఏది దాచుకోకుండా తన యొక్క ఉద్దేశాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడో ఆ వాక్యాల్లో మనం చూడగలుగుతాం ప్రియులారా.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం చదవండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎవరండి? పౌలు గారు. ఎవరిని పిలిపించాడు? సంఘపు పెద్దలను పిలిపించాడు. వారితో సంబోధించడానికి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, పౌలు గారు అంటున్నాడండి, ఎవరి ముందు? సంఘపు పెద్దల ముందు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, ఆయన సాక్ష్యము ఎంతలా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ సాక్ష్యం చెప్తుంది ఎవరంటే, సంఘపు పెద్దల ముందే పెట్టాడు. డైరెక్ట్గా సంఘపు పెద్దలతో చెప్తున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన నాటి నుండి ఈ ఎల్లకాలం ఇప్పటి వరకు మీ మధ్య ఎలా నడుచుకుంటేనే మీకే తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పలా, నేను జాగ్రత్తగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నా జీవితాన్ని నేను కాపాడుకోగలిగాను, నా బ్రతుకు నేను కాపాడుకోగలిగాను, క్రీస్తుని కలిగి జీవించాను, ఇలాంటి విషయాలు ఏం చెప్పలేదండి. ఎవరిని అడుగుతున్నాడు? సంఘానితో చెప్తున్నాడు, సంఘపు పెద్దలతో చెప్తున్నాడు. నేను మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి, ఈ ప్రాంతంలో కాలు పెట్టిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నానో, క్రీస్తుతో ఎలా అంటుకట్టబడి ఉన్నానో, ప్రభు పనిలో ఎలా నిమగ్నమై ఉన్నానో, మాదిరిలో ఎలాంటి వ్యక్తిగా నేను జీవించానో అది మీకే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే మాట తిమోతి గారితో చెప్తున్నాడు. నేను మాదిరిగా ఉండడానికి, మాదిరిగా బ్రతకడానికి పరిశుద్ధుడైన దేవుడు దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నా పైన కనుపరిచాడు. స్తోత్రం. ఆ మాట చదవండి, ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇందాక చదివిన వచనంలో, సంపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. ఎవరి చేత కనికరింపబడ్డాడు? దేవుని చేత కనికరింపబడ్డాడు. కనికరించబడాలి, దేవుని దయను సంపాదించుకోవాలి, దేవుని కృపను సంపాదించుకోవాలి. అది మనం ఆస్తుల వలనో ఇంకా ఏదైనా ఇవ్వటం వల్ల రాదు, కానీ నీ హృదయము దేవునికి సమర్పించటం వలన, నువ్వు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల, పరిచర్యలను ప్రార్థనలు ఎడతెగక దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం వలన దేవుని చేత కనికరింపబడతావు. స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. ఎవరి చేత కనికరింపబడాలి? దేవుని చేత కనికరింపబడాలి. పరిశుద్ధుడైన యేసయ్య చేత కనికరింపబడాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అలాగే మన ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా కొంతమంది భిక్షం అడుక్కుంటాక మన దగ్గరకు వస్తారు. వచ్చి, అమ్మా మీ దగ్గర ఏమైనా సద్దన్నం ఉంటే మాకు పెట్టండి అని అడుగుతారు. ఏమైనా పాత చీరలు ఉంటే ఇవ్వమని అడుగుతారు. వారిని మనం చూస్తాం. చూసినప్పుడు వారి పైన మనకి కనికరాన్ని కలిగితే సద్దన్నం కాదు, ఉడుకన్నం కూడా తీసుకెళ్ళి పెట్టేస్తాం. కొంచెం మంచిగా ఉన్న చీరలు కూడా తీసుకెళ్ళిస్తాం. వారిని చూసినప్పుడు మనం కనికరం కలగకపోతే వాళ్ళతో ఏమంటామంటే, అన్నం వండినా కానీ సద్దన్నం ఉన్నా కానీ ఏమి లేదు, వెళ్ళమని చెప్పి పంపించేస్తాం. అంటే ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి ఏం పొందాలి? కనికరాన్ని పొందాలి, కనికరింపబడాలి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని కనికరం నీకు కావాలి. ఎప్పుడు కనికరింపబడతామంటే, ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒదిగి ఉంటామో, దీన మనసు కలిగి ఉంటామో, తగ్గించుకున్న వారుగా ఉంటామో, ప్రార్థన కలిగిన వారుగా ఉంటామో, సమర్పణ కలిగిన వారుగా ఉంటామో, అలాంటి టైంలోనే దేవుని కనికరాన్ని పొందుకోగలుగుతాం. ప్రియులారా, దీన మనసును చూసేటువంటి వాడు ఆయన. ఇక్కడ పౌలు గారు కనికరింపబడ్డానికి ఆయన ఒప్పుకుంటున్నాడు. పాపులలోనే నేను ప్రధాన పాపిని, దుర్మార్గుడను, నీచమైన కార్యాలు చేసిన వాడిని, క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు బిడ్డలను హింసించిన వాడును అని పూర్తిగా తనను తాను తగ్గించుకున్న వ్యక్తిగా జీవించాడు. కాబట్టి
కనికరాన్ని పొందాడు ప్రియులారా. దేవుని కనికరాన్ని పొందాడు ఆయన. నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. ఈరోజు నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది కనికరింపబడ్డారు? ఎవరు కనికరింపబడతారు? సౌలు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన కనికరింపబడలా. ఆయన పైన ఉన్న కృపనే పోగొట్టుకున్నాడు. ఎందుకని? ఒప్పుకోలేదు కాబట్టి. ఒప్పుకోకుండా తన తప్పులు కప్పిపుచ్చుకున్నాడు కాబట్టి కనికరాన్ని పొందలేకపోయాడు. కానీ కనికరింపబడిన వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు కనికరింపబడ్డాడు. తన తప్పు తెలుసుకున్నాడు. తన జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టాడు. దయ చూపించమని వేడుకున్నాడు. కృప చూపించమని కోరుకున్నాడు. హిస్సోపుతో కడగమని అడిగాడు. అందుకనే కనికరం అతని మీదకి వచ్చేది. దేవునికి మహిమ కలుగునుగాక. కనికరం అతని మీదకి వచ్చేది. కనికరింపబడ్డాడు ఆయన. పౌలు గారు కనికరింపబడ్డాడంటే తను ఎదుట ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. ప్రధాన పాపినయ్యా అని ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన కనికరింపబడ్డాడు. ఇప్పుడు తిమోతితో చెప్తున్నాడు, ఇలా మనం దేవుని చేత కనికరింపబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆయన పొందాడు మేలు పొంది కనికరింపబడి ఇతరులకు మాదిరిగా మారాడు. స్తోత్రం. రోజు నీవు నేను మనందరం ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము మాదిరికరముగా సంఘానికి మాదిరిగా ఉండాలి. కనికరింపబడిన వారుగా ఉండాలి. ఇతరులకు కూడా మనం చెప్పేటువంటి వారుగా ఉండాలి. ఇతరులకు కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతను గురించి బోధించే వ్యక్తులుగా మనం మార్చబడాలని లేఖనము సెలవిస్తుంది ప్రియులారా. ఒకసారి యోహాను సువార్తలోకి వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఎవరు చెప్తున్నారు? క్రీస్తు చెప్తున్నాడు ఈ మాటలు. ప్రభు చెప్తున్నాడు, నేను ఏదైతే చేస్తున్నానో అది మీరు కూడా చేయాలి. దానికోసమనే నేను మాదిరిగా మీ కొరకు వచ్చాను. మాదిరిగా వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదండి. కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన వాడే ఈ లోకానికి వచ్చాడు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఎందుకు బాప్తిసం? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమనే వాక్యం సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది? ఆయన ఏమైనా పాపం చేశాడా అంటే ఆయన ఏ పాపము చేయలేదు. కానీ నీకు మాదిరిగా ఎలాగూ చేయాలని చూపించటం కొరకై ఆయన బాప్తిసము పొందవలసిన అవసరత ఏర్పడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని. ఎలా కనికరించాడో, ఎలా ప్రేమ చూపించాడో, ఎలా ఆదరించాడో, ఎలా దయ చూపించుకున్నాడో, ఎలా నడుచుకున్నాడో. బరబ్బా సైతము అతనితో చేతులు కలపమని వస్తే ఎలా వద్దని అసహించుకున్నాడో, తన ప్రేమ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడో, ఎలా కొట్టబడ్డాడో, ఎలా హింస అనుభవించాడో, నీతి కొరకు నిలబడి ఎన్ని హింసలు ఎదుర్కొన్నాడో, ఇవన్నీ మాదిరి అయ్యా. మాదిరిగా ఉండాలి. అందుకంటాడు, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని ప్రజలు కొడతారు, నా నిమిత్తం మిమ్మల్ని చిత్రవద చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు ప్రభు సన్నిధిలో స్థిరంగా నిలబడండి. పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనము ఫలం అధికం అవ్వాలంటే, ప్రభు సామ్రాజ్యములోకి అడుగు పెట్టాలంటే, ఆ నీతి కలిగిన సామ్రాజ్యములోకి, తేజస్సు కలిగిన సామ్రాజ్యములోకి, ఆ పరలోక పట్టణంలోకి మనం ప్రవేశించాలంటే మాదిరి కావాలి. మాదిరి. మనం క్రీస్తును పోలిన వారుగా మాదిరి కనపరచాలి. అందుకే అంటాడు, నన్ను చూసి మీరు నాలాగా మీరు చెయ్యండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు,
రెండవది పౌలు గారు చెప్తున్నాడండి, తిమోతి గారితో చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్తున్నాడు. ఏంటంటే మీరు మాదిరిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశమైంది. నువ్వు మాదిరిగా ఉండకపోతే నిన్ను చూసి అనేక మంది సంఘానికి రారు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, అయినా నీ భాష మార్చుకోలేదనుకోండి, భాష అంటే తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ భాష కాదు, అర్థమైందా? మీరు మందిరానికి వచ్చి కూడా కొన్ని తగాదాలు వచ్చినప్పుడు భాష మార్చుకోరు. ఏం భాష మాట్లాడతారు? తెలుగు, అచ్చ తెలుగు మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు ప్రక్కన వాళ్ళు చూస్తే, అమ్మో బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళిద్ది, ఈమె తిడుతుంటే మామూలుగా ఉండదురా బాబు అంటారు. అంటే ఏం మారలేదు? భాష మారలేదు. అప్పుడు చూసి ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంతా ఇంతే, ప్రార్థనకి వెళ్తారు కానీ తిట్లు మాత్రం మానుకోరు, వీరి అలవాట్లు మానుకోరు, వీరి ఆలోచనలు మానుకోరు, వీళ్ళ పద్ధతులు మానుకోరు అని ఒక దేవునికి వ్యతిరేకమైన భావము వారిలో ఏర్పడిపోయింది. దానివల్ల రావలసిన వారు కూడా రాలేకపోతారు. అందుకే అంటాడు, మీ ప్రవర్తన వలన మీ భర్తలు వాక్యం లేకుండానే మందిరానికి నడిపించబడతారు. మీ ప్రవర్తన సరిగా లేకుంటే, మీ మాట మారకపోతే, మీలో ప్రేమ కనబడకపోతే, చీటికి మాటికి భార్య భర్తలు గొడవ పడుతుంటే, పక్కింటి వాళ్ళతో గొడవ పడుతుంటే, అంటే ఏం మారలేదు? జీవితం మారలేదు, భాష మారలేదు, బ్రతుకు మారలేదు, నడక మారలేదు, తలంపులు మారలేదు. కాబట్టి అంటాడు ఇక్కడ, నువ్వు మాదిరికరంగా ఉంటేనే నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ నిత్యరాజ్యాన్ని కోరుకోవటం కాదు, వెళ్ళాలని ఉద్దేశం కాదు, సంకల్పం ఉండాలి. వెళ్ళాలని నిరీక్షణ నీకు ఉండాలి. ఆ నిరీక్షణ నీకు కలిగినప్పుడు ఆ నిరీక్షణ నీకు నువ్వే బలపరచుకోవాలి. ప్రియులారా, స్థాపించబడాలి, స్థిరపరచబడాలి, ప్రభుతో అంటుకట్టబడి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అందుకని నేను మీకు చేసిన దాని ప్రకారం మీరును చేయవలెనని మాదిరిగా ఈ పని చేస్తున్నాను. ఒక 2 వస్త్రాలు ఉంటే లేని వారికి ఓ వస్త్రాన్ని ఇవ్వమని చెప్పాడు. ఎవరైనా ఆకలి కొని ఉంటే ఓ ముద్ద భోజనం పెట్టమని చెప్పాడు. ఎవరైనా దప్పిక కలిగి ఉంటే వాళ్ళకి దాహం ఇవ్వమని చెప్పాడు. ఇలాగా ఎన్నో రకరకాలైన సంగతులు యేసయ్య చెప్పాడు. ఓ చెంప మీద పెట్టి కొడితే రెండో చంపను మీరు పలగొట్టండి అన్నాడు. ఎవరైనా చెంప మీద పెట్టి కొడితే రెండో చెంప కొట్టరా అంటారా? కొట్టవసరం చెయ్యి పైకి ఎత్తే చాలు, చెయ్యి పైకి ఎత్తావా అని చెప్పి వీళ్ళే టపమని కొట్టేస్తారు. ఎందుకంటే మనం ఎక్కడ తగ్గకూడదు అంటారు, ఎక్కడ తగ్గకూడదంట. అందుకని క్రీస్తునందు ప్రియులారా, ప్రభు దేని నిమిత్తం చెప్పాడు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు కోడి గురించి గొడవ వచ్చిందని చెప్పి వాళ్ళు వచ్చి చెంప మీద పెట్టి కొడితే కొట్టకుండా అన్నమంటలా. క్రీస్తు పరిచర్య నిమిత్తం వాక్యము చెబుతుంటే, పరిచర్య చేస్తుంటే, దేవుని సామ్రాజ్యాన్ని కడుతుంటే, ఒకవేళ నీకు వ్యతిరేకతలు వస్తే భరించమని చెప్పాడు. అంతేగాని పక్కింటోడు వచ్చి ఊరిని చెమ్మ పెట్టి కొడుతుంటే చూస్తా ఊరుకోమని చెప్పలా. పక్కింటోడు వచ్చి చెమ్మ పెట్టి కొట్టాడు, హీ అన్నవే అనుకోడు, పిచ్చోడరా అంటాడు. నవ్వకూడదు. ఏం చేయాలి? ఆడు కొట్టక తలకే ఎత్తుకు కొడతాడు. ఊరిని ఎవరైనా కొడతారా? హలో, మీరు కొడతారా? ఎవరు కొట్టరు ఊరికినే. ఏదైనా తప్పు చేస్తే అనరాని మాట అంటే అప్పుడు కొడతారు. అనరాని మాట అంటుంది దేనికి? పరిశుద్ధులం కాబట్టి మాటలు మనకి రావు కాబట్టి మనం అనలేము. క్రీస్తునందు ప్రియర పౌలు గారు చెప్తున్న మాట, యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మరొక మాట మీకు చెప్తున్నాడు. పౌలు గారు దెస్సలోనికి రాసిన 2వ లేఖలో రాస్తున్నాడు. మొదటి లేఖ ఎవరితో పంపించాడు? మొదటి ఉత్తరాన్ని ఎవరి చేత పంపించాడు దెస్సలోనికి సంఘానికి? హలో, కెమెరామాన్ ఎక్కడికి వెళ్ళాడు? హలో, 3వ అధ్యాయం 9వ వచనంలో దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం.
మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక ఆ ఉత్తరాన్ని రాస్తూ తిమోతికి చెప్పాడు. ఏమన్నాడంటే, తిమోతి, మనం మాదిరిగా ఉండాలి. అప్పుడే సంఘానికి ప్రజలు నడిపించబడతారు. నూతనమైన వ్యక్తులు నడిపించబడతారు. దీర్ఘశాంతము కలిగిన దేవుడు ప్రధాన పాపినైన నా పట్ల కనికరాన్ని చూపించాడు. నేను కనికరింపబడ్డాను, మాదిరిగా బ్రతుకుతున్నాను, నువ్వు కూడా అలాగ బ్రతకాలయ్యా అని ఆ ఉత్తరంలో రాశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఈ మాట మనం చదివితే, ఇప్పుడు పౌలు గారు తన ఒక్కని ఉద్దేశించి రాస్తలేదు, తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశిస్తూ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు నన్ను అనలా. అంటే పౌలు గారితో పాటు ఇంకెవరున్నారు? తిమోతి గారు ఉన్నాడండి. పౌలు గారితో పాటు తిమోతికి రాసిన పత్రికలో ఏమైపోయిందంటే ఈయన కూడా మార్చబడ్డాడు, మాదిరిగా ఉండిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇందాక ఫస్ట్లోనేమో నాలాగను మారాలయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మేము మారినట్లు సంఘ బిడ్డలారా మీరు కూడా మాదిరిగా మారాలి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక్కొక్కరిని క్రీస్తు వైపుకి మార్చటంలో, క్రీస్తు వైపుకి త్రిప్పటంలో ప్రయాసపడుతున్నాడు ప్రియులారా. ఇందాకేమో తిమోతి రాస్తున్నటువంటి మాటలో, నేను మారాను, కనికరింపబడ్డాను, ప్రధాన పాపినైన నా పట్ల దేవుడు కృప చూపించాడని చెప్తున్నాడు. ఇప్పుడేమన్నాడంటే, మేము మారినట్లుగా, మేము మాదిరిగా ఉన్నట్లుగా. చదవండి ఆ మాట. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే. మమ్మను మేము ఒక్కళ్ళం కాదు, నాతో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మాదిరిగా మారారు. క్రీస్తుకు రాయబారులుగా మారారు, క్రీస్తు పత్రికలుగా మారారు, క్రీస్తు సువార్త ప్రకటించే దేవుని పిల్లలుగా మార్చబడ్డారు, దేవుని కొరకు నియమించబడ్డారు, దేవుని కొరకు స్థిరపరచబడ్డారు. మేము మారినట్లుగా మాదిరికరముగా మీరేం చేయాలంటండి? మేము మాదిరిగా కనుపరుచుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని. దేవునికి మహిమ కలుగును గాక. అధికారపూర్వకంగా చెప్పటలా, మేము మారాము, అలాగే మీరు కూడా మారాలి. ఎలా? మాదిరికరముగా మారాలి. అందుకొరకే మనం పిలువబడ్డాము, అందుకొరకే మనం స్థిరపరచబడ్డాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం వైపుకు మన మనసును మళ్ళిద్దాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తిమోతికి రాస్తున్నాడు, తిమోతి మాదిరిగా మారడం అంటే ఏమనుకుంటున్నావు? క్రీస్తుకులాగా బట్టలు ధరించుకోవటం కాదు, వైట్ బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకోవటం కాదు. ఇక్కడ కనపరిచే పద్ధతి ఏంటో తెలుసా? మాటలలోను. దేనిలోనండి? మాటలు ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దూషించినట్లుగా, ద్వేషించినట్లుగా, ఎవరైనా బాధ పెట్టినట్లుగా ఎక్కడ కనుపరచటం లేదు ప్రియులారా. పిలాతు రాజు వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నీలో ఏ దోషము నాకు కనబడటం లేదు, ఏ నేరము నాకు కనబడటం లేదు, నువ్వెందుకు మౌనంగా ఉండావు? దయచేసి నువ్వు నోరు తెరిస్తే ఈ శిక్షణ మీద పడకుండా నేను చేస్తానంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నాడు. నువ్వు రాజువా అంటే ఒకటే చెప్పాడు, అవును నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైన రాజును కాదు, పరలోక సంబంధమైన రాజును నేను. ఎందుకు వచ్చావయ్యా? సత్యమును స్థాపించడానికి వచ్చాను, సత్యమును భూలోకములో స్థాపించడానికి వచ్చాను. అంటే భూలోకంలో సత్యము లేదా? లేదు. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది, చీకటి అగాధమును కమ్మి ఉన్నది, వెలుగు లేదు, అగాధమైపోయింది, ఆకారము లేదు, నిరాకారముగా ఉంది. దానిని
ఆ నిరాకారముగా ఉన్నటువంటి దానిని ఆకారాన్ని కలిగించడానికి, భూమిని స్థిరపరచడానికి, భూమికి పునాదులు వేయడానికి, భూమి మీద ప్రకృతిని స్థిరపరచడానికి ఇదిగో నేను భూమి మీదకి దిగి వచ్చాను. స్తోత్రం. క్రొత్త నిబంధనలు అంటాడు, నేను సత్యమును స్థాపించడానికి వచ్చాను, సత్యమునకు పునాదులు వేయడానికి వచ్చాను. సత్యం అంటే ఏమిటి? నేనే మార్గము. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. స్తోత్రం. పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గమును, సత్యము నేనై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు నిత్యరాజ్యానికి వెళ్ళలేరు. ఆ సత్యమును స్థాపించడానికి వచ్చాను. ఇంకొక మాట అంటాడు, భూమిలో నుంచి సత్యము మొలుచును. స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమిని స్థాపించిన వాడు ఆయనే, భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే. ఈ భూమిలో నుంచి నీవు నేను బయటకు తెచ్చిన వాడు యేసయ్యే. ఇప్పుడు చెప్పండి, భూమిలో నుంచి ఏమొచ్చింది? భూమిలో నుంచి ఏమొచ్చింది? నీవు నేను వచ్చాం, మనం వచ్చాం. భూమిలో నుంచి ఎవరు వచ్చాం? మనం వచ్చాం. మనం ఇప్పుడు ఎవరిని కలిగి ఉన్నాం? క్రీస్తుని కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? సత్యమై ఉన్నాం. ఇప్పుడు భూమిలో నుంచి ఏం మొలిచిందంటే సత్యము మొలిచింది. స్తోత్రం. వాక్యం ఎప్పుడు నిరర్ధకము కాదు, వాక్యం ఎప్పుడు స్థిరపరచబడేది. వాక్యం అంటుంది భూమిలో నుంచి సత్యము మొలుస్తుంది, సిగురించింది నీవు నేను మనమే. అయితే ఇక్కడ అంటాడు పౌలు గారితో, ఆ పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా అండి? మనం ఏ విషయంలో మాట్లాడే మాటల్లో ఈ మాటలు కొంచెముగా ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడుకుంటే దానిలో ఏముంటుందంట? అధిక దోషం ఉంటుంది. ప్రియురా, ఫోన్ చేస్తాం మనం, ఎవరితో మాట్లాడేటప్పుడు హలో అంటాం. ఫస్ట్ ఎవరిని పిలుస్తాం? ఫోను తయారు చేశాడు ఒక ఆయన, తయారు చేసి వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ భార్య పేరు హలో. ఆ ఫోన్ చేసి హలో ఎలా ఉన్నామని అడిగాడు. ఇక ఆ మాట పట్టుకుని అందరూ హలో హలో హలో, ఆ భార్యనే గలవరిస్తున్నారు. ఫోన్ చేసినప్పుడల్లా మనం మాట్లాడే మాట హలో. ఎవరండి? ఫోన్ తయారు చేసిన ఆయన భార్య, ఆ పేరు పెట్టి పిలుస్తున్నాం. అందరికీ ప్రపంచం అంతా మాట్లాడతాం. ఎక్కడున్నావు? ఓకే, నేను పలానా చెరుగుపల్లిలో ఉన్నాను. ఎప్పుడు వస్తా? ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఓకే, ఉంటా, అంతవరకు బాగుంది. అంతకు మించికి మాట్లాడామనుకోండి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే నడుస్తున్నా. ఎక్కడ కూర్చున్నావు? పలానా టీ స్టాల్ కాడ ఉన్నా. అక్కడ ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. ఇక విస్తారమైన మాటలు మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుందండి? దోషములో. ఓ 2-3 కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, తర్వాత పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, తర్వాత ఊరు గురించి మాట్లాడుకుంటారు. ఈ ఊరును వదిలిపెట్టి డైరెక్ట్గా రాజకీయ నాయకులు సీఎం దగ్గరికి వెళ్ళిపోతారండి. మధ్యలో ఎక్కడ బ్రేకులు లేవు, డైరెక్ట్గా పోతారు. వాడు ఇట్ట చేస్తుంటే బాగుండేది, వీడు అట్ట చేస్తుంటే బాగుండేది. వాళ్ళకి ఉచిత సలహాలు చెప్తూ ఉంటాం మనం. అందుకే మన మాటలకి గొర్రెపేక కూడా, అది గొర్రెపేక కూడా తెగదు మన మాటలకే. అందుకే బైబిల్ అంటుంది మీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? కొంచెముగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక అక్క, మన కనకమ్మ అక్క లాంటి అక్క అంట, మాటలు కొంచెముగా ఉండాలని వాక్యం ఉంది. ఆ రోజు విని బాగా మనసులో పెట్టేసుకుంది. ఇక ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు చెప్పాడు, అక్క ప్రార్థన చేస్తుంది అన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, ఇప్పటివరకు మంచి వాక్యం అందించావు నాయన అని ఆగిపోయిందంట. అందరు ఇలాగే చూస్తున్నారు, ఈవిడేం ప్రార్థన చేయటల్లా. అందరు చూస్తున్నారు, ఏంటని. తర్వాత పక్కన వాళ్ళు పొడిస్తే, పక్కన అక్క పొడిసి ఏంటి ప్రార్థన చేయమంటే, విస్తారంగా చేస్తే దోషం ఉంటుందేమని చెప్పి కొంచెమే చేశాను అన్నాను. దేవుడికి స్తోత్రం. ఎక్కడ విస్తారము? లోకములో విస్తారమైన మాటల వల్ల, లోకములో విస్తారమైన ఆలోచనల వల్ల పాపం మనలోకి వస్తుందేమో. ప్రభు గురించి ఎంత మాట్లాడుకుంటే, ప్రభు గురించి ఎంత ఆరాధన చేస్తే అంత శక్తివంతులుగా మార్చబడతాము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి గారికి చక్కటి మాటలు చెప్తున్నాడు. తిమోతి, మారటం అంటే ఏంటో తెలుసా? స్తోత్రం. తిమోతి గారి అమ్మమ్మ ఎక్కడికి తీసుకొచ్చారు ఈ పిల్లగాడిని? పౌలు గారి దగ్గర తీసుకొచ్చారు. ఈరోజు చాలామంది ఏమంటారంటే, అన్నయ్య మా వాడు అసలు మాటంటలేదు, వీడిని కాస్త నీ దగ్గర పెట్టుకో అంటారు.
మాట అంటలేదంటే ఎక్కడ పెట్టుకోవాలి? నీ దగ్గర పెట్టుకుని వీడికి బాగా ట్రైనింగ్ ఇచ్చాయన్నా అంటారు. మాట ఇంటి ఎక్కడ ఉండాలి? వీడు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. మాట వినకపోతే పాస్టర్ గారి దగ్గర తీసుకురావాలండి. మన బుద్ధి చూసారా? పనికి వస్తేనేమో మన దగ్గరే పెట్టుకుంటాం, ఉద్యోగం చేయిస్తాం, మంచిగా ఉండాలనుకుంటాం. వాడు కనుక అదుపు తప్పితే ఇప్పుడు ఎవరంట? పాస్టర్ గారి దగ్గర పెట్టుకుంటారంట. అప్పుడు ఆడి క్రమశిక్షణ వచ్చిందంట. పనికి రాని తీసుకెళ్ళి దేవునికి ఇద్దామన్న ఆలోచన అండి. దేవుని వాక్యం వింటున్నటువంటి వారారా చాలా సందర్భాల్లో మనం వింటాం, వీడు మాట అంటలేదు కాబట్టి వీడిని బైబిల్ ట్రైనింగ్ పంపించేద్దాం, సావుకుడి దగ్గర పెడదాం, పరిచర్య చేపిద్దాం. ఎప్పుడు? పనికి రాదు అనుకున్నప్పుడు. పనికి రాదు అనుకున్నప్పుడు కాదు, పనికి వస్తావు అనుకున్నప్పుడే ప్రభుకు నువ్వు అర్పించుకోవాలి, నీ జీవితాన్ని అర్పించుకోవాలి. నీకు ఓపిక ఉన్నప్పుడే, నీకు కళ్ళు ఉన్నప్పుడే, కాళ్ళు ఉన్నప్పుడే, నీకు ఓపిక ఉన్నప్పుడే, నీ శరీరం సహకరిస్తున్నప్పుడే పరిచర్య చేయాలి. అవి కాస్త వెళ్ళిపోతే ఓ పాట పాడుతాం మనం ఏంటి? నాకు కనులు ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక వాక్యము చదవాలని ఉంది కానీ చదవలేము. ఓపిక పోయిన తర్వాత పరిచర్య చేయాలని ఉంది కానీ వెళ్ళడానికి బాడీ సహకరించదు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ శరీరం ఏది సహకరించదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు స్తుతిస్తావు? అందుకే దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతిస్తా. నువ్వు చచ్చిపోయిన తర్వాత సేవ చేయలేవు, చనిపోయిన తర్వాత వాక్యాన్ని ప్రకటించలేవు, చనిపోయిన తర్వాత సాక్ష్యాన్ని చెప్పలేవు, చనిపోయిన తర్వాత నీ మాదిరితనం కనబడదు, మన్నైపోతావు. బ్రతికుండగానే మాదిరిగా నువ్వు జీవించాలి బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, తిమోతి మాదిరిగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నీ మాటలు పవిత్రంగా ఉండాలి, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి నా దేవుడు తీర్పు దినమని లెక్కలోకి తీసుకుంటాడు. ప్రతి మాటకు నువ్వేం చెప్పాలి? సమాధానం చెప్పాలి. అవి మంచివైనను చెడ్డమైనను వాటన్నిటి గురించి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. జాగ్రత్త. యవన కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావేమో, నీకు నచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, మాటలకు హద్దు లేకుండా మాట్లాడుతున్నావేమో, విస్తారమైన మాటలు మాట్లాడుతున్నావేమో, యవన కాలంలో ఉన్నప్పుడు నాకేంట్లు అనుకుంటున్నావేమో, నాకు అధికారం ఉందనుకుంటున్నావేమో. ఒక దినం అన్నీ పోతాయి, ఓ దినం ఒంటరి అయిపోతావు, అలా మంచులో పడుకుంటావు, ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోరు. పేతురు గారికి దేవుడు చెప్పిన రెండవ ప్రవచనం ఏంటో తెలుసా? పేతురు యవన కాలంలో ఉన్నప్పుడు నీకు నచ్చిన స్థలాలకు వెళ్ళి నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఒకానొక టైం వస్తుంది, ముసలితనం. ఆ టైంలో నీకు నచ్చని స్థలంలోకి నిన్ను తీసుకెళ్ళిపోతారు. నీ చేతులు చాపుతావు, వేరొకరు వచ్చి నిన్ను పైకి తీస్తారు, నీ నడుము పట్టుకుంటారు, బయటకు తీసుకొస్తారు. అప్పుడు నువ్వు వారిని బ్రతిములాడుకుంటావు అని చెప్పాడు. నిజమే ప్రియులారా, ఈరోజు ఒకళ్ళ ఓపుకుందనో, డబ్బులున్నాయనో, ఉద్యోగం ఉందనో, అందం ఉందనో, ఐశ్వర్యం ఉందో, లేకపోతే ఇంకేదోనో నీ వెనకమాల ఉన్నారనో ఒకవేళ నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావేమో, నీ మాటలన్నిటి గురించి నా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అదే మాట తిమోతితో చెప్తున్నాడు. తిమోతి, నీ మాటలు జాగ్రత్త. స్తోత్రం. నీ మాటలు పవిత్రంగా ఉండాలి, అవి పరిశుద్ధంగా ఉండాలి, అవి ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు కాబట్టి, ఈ లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఉప్పుతో పోల్చాడు దేవుడు. ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందండి అమ్మా? ఉప్పు సముద్రంలోకి వచ్చింది. అదే సముద్రం ఉప్పు తీసుకెళ్ళి మళ్ళీ వేస్తే ఏమైపోయింది? కరిగిపోయింది. నీళ్లు శ్రమలకు సాదృశ్యం. ఉప్పుగా ఉన్నటువంటి నీవు శ్రమలు వచ్చినప్పుడు కరిగిపోయే మనసు నీకు ఉండాలి. ఎగిరిపడే మనసు ఉండకూడదు, అదిరిపడే మనసు ఉండకూడదు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా ఎలా ఉండాలండి? కరిగిపోయే మనసు నీకు ఉండాలి. నీళ్ళలో వేయటం కాదండి. ఎండలో పెడితే ఉప్పు ఏమైంది? ఎండలో పెట్టినా కానీ కరిగిపోయింది, నీళ్ళలో పెట్టినా కరిగిపోయింది. క్రైస్తవ జీవితం కరిగిపోయేదై ఉండాలి. క్యాండిల్ తనలో తాను కరిగిపోతూ మనకి వెలుతురునిస్తుంది. అలాగే సంఘానికి వెలుతురుగా నువ్వు మారాలి, సంఘానికి క్షేమముగా నువ్వు మారాలి, సంఘ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా నువ్వు మారాలి.
అదే దేవుని వాక్యమని ఖండించి చెప్తుంది ప్రియులారా. పౌలు గారు చెప్తున్నాడు తిమోతితో, మాటలలోను, రెండవది ప్రవర్తనలోను. నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన చూసుకోవాలంటే మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదా? కాదండి, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉన్నప్పుడు అని అర్థం. దేవుని సన్నిధి, మందిరం అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి కలిగిన ఆనాటి నుంచి నీ ప్రాణము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఒక దీక్షలో ఉన్నావు, ఓ దీక్షలో ఉన్నావు. ఏ దీక్షది? క్రీస్తు సామ్రాజ్యాన్ని దక్కించుకోవటం కొరకు ఒక ఉపవాసములో, ఒక దీక్షలో నీవు ఉన్నావు. ఈ దీక్షలో ఉన్నప్పుడు ఏది ముట్టకూడదు ప్రియులారా. హిందూ మహాప్రజలు వాళ్ళకు దీక్ష చేపట్టినప్పుడు ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు వాళ్ళు దేన్ని కూడా తీసుకోరండి. అలాగే ఈరోజు మనం ఎక్కడున్నాము? దీక్షలో ఉన్నాం. ఈ దీక్ష ఎప్పుడు పూర్తవుతుంది? ఇదిగో క్రీస్తు సామ్రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు దీక్ష పూర్తవుతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఏమేమి జాగ్రత్తగా చూసుకోవాలి? ఈ దీక్షలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడండి. మీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. తర్వాత ప్రేమలో, సంఘములో ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. ఇదే మాదిరి అంటే ఒకరిని ప్రేమించటం, ఒకరిని ద్వేషించటం. ఇది మాదిరి అనుకుంటున్నారా? కొంతమంది పాడుతుంటే కొంతమంది తట్టుకోలేరు, ఇది మాదిరి అనుకుంటున్నారా? కొంతమంది ప్రార్థన చేస్తే కొంతమంది తట్టుకోలేరు, ఇది మాదిరి అనుకుంటున్నారా? కాదు. మాదిరి అంటే ప్రేమను చూపించటమే. క్రీస్తు లోకాన్ని ప్రేమించాడు, మనం సంఘాన్ని ప్రేమించాలి, సంఘ బిడ్డలను ప్రేమించాలి. అదే మాదిరి కలిగి ఉండాలి. ఆ మాట పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. అయ్యా, మాదిరిగా ఉండాలి. ఏంటంట్లో? మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములో. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి విశ్వాసం ఉండాలి. నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడని ఒక విశ్వాసముతో ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. అలాంటి విశ్వాసం నీలో లేకపోతే నువ్వేమని చెప్తావు? ఇతరులకి చెప్పలేవు. అందుకని విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. నిన్నందరూ చూసేమనాలి, అక్క చూడు ఎంత మంచిగా ప్రార్థన చేస్తుందో, అక్క చూడు ఎంత మంచిగా పాటలు పాడుతుందో, అక్క చూడు ఎంత పరిచర్య చేసేదో అనుకోవాలండి. నీ గురించి అలా అనుకోవాలి. ఎప్పుడంటే సంఘములో ప్రతి వ్యక్తి కూడా నిన్ను గురించి అలా మాట్లాడుకోవాలి. అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి ప్రియులరా. ఒక మాట మనం చూద్దాం, చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. ఆ పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కారము విషయమై మాదిరిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రక్కన ఉండేటువంటి వ్యక్తులు నీ గురించి చెడ్డగా మాట్లాడుకుండులాగున, నీకు వ్యతిరేకమైన వ్యక్తులు ఎవరు కూడా నీ గురించి మాట్లాడుకుండులాగున నీకు నీవే మాదిరిగా జీవించాలి. హల్లెలూయా. ఎన్ని మంచి మాటలు చెప్పాడండి. నీ శత్రువుని పిలిచి ఏం చేయమన్నాడు? శత్రువుని పిలిచి ఏం చేయమన్నాడు? భోజనం. ఎంతకు శత్రువు ఎవరు? ఈ పక్కన వాళ్ళు ఎట్లా ఒకసారి చూసుకోండి. ఈ శత్రువు ఎవరు? ఈ అమ్మాయి నన్నే చూస్తుంది అంటే నేనే నన్ను శత్రువు. అర్థమైందిలే. నేను పక్కన వాళ్ళు చూసుకోమన్నా, పక్కన వాళ్ళు శత్రువులుగా భావించుకోమన్నా. నన్నే చూస్తున్నారంటే నేనే శత్రువుని. నన్ను పిలిచి మరి మీరు ఏం చేయాలి? పెట్టారా? ఇప్పుడు అదే గొప్ప చెప్తున్నాడు ప్రభు. శత్రువుని పిలిచి మీరు ఏం చేయాలి? మీ శత్రువుని తిరిగి చూడండి ఒకసారి. చూశారు, నేనే శత్రువుని. నాకు పిలిచి భోజనం పెట్టారా? శత్రువుకి పిలిచి భోజనం పెట్టాలి. ఏమండి, ఎంత అద్భుతమైన సంగతి అండి. ఓ పలకన వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనమే ఫోన్ చేసి, సార్ మీరు తప్పకుండా రావాలి, ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం అంటే
అతనికి ఎంత ప్రేమ వస్తుందో. వచ్చినప్పుడు మంచి భోజనం పెడితే ఆ తిట్టినటువంటి వ్యక్తి, అనరాని మాటలు అన్నటువంటి వ్యక్తి పశ్చాత్తాపడటం ప్రారంభిస్తాడు. అయ్యో నేనే తప్పుగా ప్రవర్తించాను, నేనే తప్పుగా మాట్లాడానని చెప్పి తనలో తాను ఆ పశ్చాత్తాపం అనేది బయటకు వస్తుంది ప్రియులారా. అందుకని అంటాడు, శత్రువుని పిలిచండి, పిలిచి అతనికి భోజనం పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య వే అంత డిఫరెంట్ ఆఫ్ వే అండి. మన ఆలోచన, మన పద్ధతి అంతా ఒక రకంగా ఉంటుంది, ఆయన వే, ఆయన ఆలోచన అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అంటాడు, నీ లోక సంబంధమైన వ్యక్తిని కాదు, పరలోక సంబంధమైన వ్యక్తిని. అంటే పరలోక సంబంధమైన వే అంతా ఎలా ఉండిదిగా మాలో, ఎలా ఉంటుంది? ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆదరించే మనసు, ఏమండి ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవే. భూ సంబంధమైనవన్నీ కూడా స్వార్థము, అసూయ, కక్షలు, నేను మాత్రమే తింటే చాలు, నేను తింటే చాలు, నేను మాత్రమే ఉంటే చాలు, నేను ఉంటే చాలు, ఇది. అందుకనే ఈ లోక పద్ధతులు నాకు వ్యతిరేకమైనవి అని చెప్తాడు. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా వ్యతిరేకమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దము గట్టిగా హల్లెలూయా. సిగ్గుపడుకుండునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారమే విషయమై మాదిరిగా కనుపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వంటి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఇతరులు మన పట్ల మనం చూసినప్పుడు మన ముందు వ్యతిరేకమైన సాక్ష్యాలు చెప్పకుండా ఉన్నట్లుగా వారికి కూడా మనం మాదిరికరంగా ఉండాలి. స్తోత్రం. ఆ మాట చెప్తాడు. చివరిగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. ఈ మాట కూడా చదవండి, ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఈ మాట దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చూడండి ఎంత చెప్తున్నాడంటే, మీకు ప్రవక్తులుగా, దేవుని సేవకులుగా ఉన్నటువంటి సేవకులైతే ఎవరైతే ఉన్నారో వారి ఓపికను మీరు చూడండి అన్నాడు. ఎవరికి ఉందంటే ఇప్పుడు ఓపిక? హలో, ఫస్ట్ యేసుక్రీస్తుకు ఉంది, తర్వాత పౌలు గారికి వచ్చింది. పౌలు గారు ఎవరికి నేర్పించాడు? తిమోతి గారికి నేర్పించాడు. తిమోతి గారు, పౌలు గారు ఇద్దరు కలిపి ఎవరికి చెప్తున్నారు? సంఘానికి చెప్తున్నారండి. ఇప్పుడు మీకేం చెప్తున్నాడంటే, మీకు ప్రవక్తలుగా, సేవకులుగా ఉన్నటువంటి వారి ఓర్పును మీరు చూడండి. సేవకుడికి ఓర్పు ఉందంటారా? ఉందనే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? వారి ఓర్పును మీరు చూడండి. వాళ్ళు శ్రమానుభావముతో పరిచర్య చేస్తున్నారు. ఇదేంతో చేస్తున్నారు? శ్రమ, కష్టమైన, బాధ అయినా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా ఆ టయానికి ప్రయాణం చేసి వెళ్ళి వాక్యం చెప్పాలి. చాలా సమయాల్లో టైం చాలక రాత్రి సమయాల్లోనే బయలుదేరి వెళ్ళినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. టైం చాలక మంచి స్పీడ్ మీద వెళ్ళి వాక్యం చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆ టైంలో సావుకులు సమయము, మనం వెళ్ళాల్సిన సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఖమ్మం ఏరియాకి వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తాం, ఎందుకంటే ఆ టయానికి రీచ్ అవ్వాలి. చాలామంది వాక్యం చెప్పే టయానికి వెళ్తారు, అది మనకి ఆ అనుభవం మనకు లేదు. దేవుని దయ వల్ల ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడే ఆ ప్రార్థనలోకి వెళ్ళడం అలాంటి కృప దేవుడు ఇచ్చాడు. దానికోసమని ఎంతో స్పీడ్గా వెళుతూ ఉంటాం. అర్ధరాత్రి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం. మా టీంతో పాపం రాత్రి వర్షంలో కూడా మన మినిస్ట్రీ యవనస్తులు వర్షంలో కూడా తడుచుకుంటూ వచ్చి బైక్లు అక్కడ పెట్టి అక్కడి నుంచి కూడా ఖమ్మం ఏరియాకి వెళ్ళి సువార్త ప్రకటించి, కొన్ని సందర్భాల్లో ఫుడ్ లేదు, అలాంటి సందర్భాల్లో కూడా ఓర్పుతో, ఓపికతో వాక్యం చెప్పేటువంటి సందర్భాలు. నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలా సందర్భాల్లో సరైనటువంటి భోజనం చేయక ఇలాగే వాక్యం చెప్తూ ఉండగానే గ్యాస్ ఒక్కసారిగా ఫామ్ అయిపోయి నోట్లో మాట కూడా రానంత భయంకర పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను. చాలామంది ప్రజలు ఉంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండదు, చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది.
అలాంటి టైంలో మరి అందరికీ చేయాలి, ఎంత ఓపిక, ఎంత ఎనర్జీ కావాలి. ఏమండి ఆలోచించాడు అంటే సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో మీకు అర్థమైతే సేవకుడిని ఇక్కడ పెట్టుకుంటారు. హల్లెలూయా. ఎంత కోపం వచ్చినా క్రీస్తు ప్రేమ మాత్రమే కనబడిద్ది, అంతకుమించి ఏం కనబడిద్ది అంటారా? క్రీస్తు ప్రేమ మాత్రమే కనబడిద్ది. పెట్టుకోండి. ఒకటి క్రీస్తుని, రెండవది పౌలు గారిని, తిమోతి గారిని, తర్వాత అంటాడు మీ సేవకుడిని మీరు మాదిరిగా పెట్టుకోండి. మీ సేవకులు ఎంత ఓర్పు కలిగి మీకు వాక్యాన్ని బోధిస్తున్నారో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అలాగే మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. చాలా విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేశాను. వీటన్నిటిలో గల ప్రాముఖ్యంగా మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఓర్పుతో, ఓపికతో మాదిరికరంగా ఉండాలి. ఎవరికి మాదిరికరంగా ఉండాలి? సంఘానికి వస్తున్నటువంటి వ్యక్తులకి మాదిరికరంగా, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను, ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ మాదిరికరంగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క కనికరాన్ని పొందుతాం, క్రీస్తు చేత కనికరింపబడతాం, దేవుని దయ సంపాదించుకుందాం. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, మాదిరికరంగా నీవు ఉన్నావా? ఎవరికో వద్దండి, మీ ఇంట్లో నీ భర్తకు, మీ భార్యకు, మీ పిల్లలకి మాదిరికరంగా ఉన్నావు ఒకసారి చూసుకోండి చాలు. మాదిరికరంగా ఉండడం అంటే ఏంటి? క్రీస్తు స్వరూపం నీళ్ళు కనపడిందా? మీ భర్త ఏదన్నా అన్నాడు అనుకోండి, వనకుండా ఉంటున్నావా? ఉండగలుగుతున్నామా? ఉండాలి, ఉండి తీరాలి. అదే మాదిరికరం అంటే. కోపం రేపకండి, మీ పిల్లలకు కోపాన్ని రేపకండి అంటాడు. కోపం పుట్టించే మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో క్రీస్తే 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 దేవుని మీద ఆధారపడే తీరు మనల్ని కలిగి ఉండాలి. అలా చెయ్యాలని ఈరోజు మీకు ఒక జ్ఞాపకం చేస్తూ మాదిరికరమైన జీవితాన్ని జీవించడం కొరకు మనం సిద్ధపడదాం. ఎప్పుడు ఈ శరీరము, ఈ ఆత్మ ముగిసిపోతాయో తెలియదు, ఎప్పుడు ఈ లోక యాత్ర ముగించుకు వెళ్ళిపోతామో తెలియదండి. అలాంటి భయంకరమైన వ్యక్తుల్లో ఉంటున్నాం. మా ఊర్లో ఒక ఆయన రోజు వాకింగ్ చేస్తూ ఉంటాడు, కళ్ళ ముందే కనబడుతూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆయన లేడు. ఏమైందంటే చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, క్యాన్సర్ వచ్చేసిందంట, అది 3వ స్టేజ్లోకి వెళ్ళిపోయిందంట, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, ఎంత భయంకరంగా ఉందో అంటే ఎప్పుడు ప్రాణము మనల్ని విడిచి వెళ్ళిపోయిందో తెలియదు కాబట్టి జాగ్రత్త పడాలి. క్రీస్తులో మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మేరీ రాణి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే క్రీస్తులోకి మనం మార్చబడలేము. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మాటలలోనూ, ప్రవర్తనలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి మనం కనికరించబడాలి, ఒక్కసారి దయ చూపించబడాలి, ఒకసారి ఆదరింపబడాలి. ఆలోచన చెయ్యండి ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆలోచన చెయ్యండి. కృప చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, వాక్యానికి తగినట్లుగా జీవించే కృప దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.